పని అయిపోయింది. టీఆర్ఎస్ ఇక ఉండదు. ఇంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మోసినట్టు ఉన్నదెవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగడ్డ హనుమంతుడు పేరిట ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద? కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? శివుని పేరు మీద ఓట్లు అడిగినామా? నేను గాని, మా ప్రభాకర్ గాని, లక్ష్మణ్ గాని రోజు పొద్దున పూజ చేసుకుని బయటకు బొట్టు ఉన్నది, చెమటకు పోయింది ఉన్నదా? కానీ ఎప్పుడు దేవుడి పేరు మీద ఓట్లు అడగలేదు. ఏమన్నట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడా కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలలో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, చొప్పదండిలో ఉన్నది, వేములవాడలో ఉన్నది. ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు, 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? రేవంత్ రెడ్డి మొనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చిండు. స్థానిక సంస్థల్లో చట్టం ఇచ్చినాం, విద్యా ఉపాధిలో చట్టం ఇచ్చినాం. ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ ఏం చేస్తున్నావా? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్లకు మడుగులొచ్చుతావా? కిషన్ రెడ్డి మాటలిని, రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొత్త పట్టు పడమ ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుని తీసేసిన రోజున ఈ మహేష్ గౌడ్ గలమెత్తిండు, ఎట్లా తీస్తారు మా బీసీ బిడ్డనని. కానీ నీకు ఇవాళ సోయి లేదు, బీసీల గురించి మాట్లాడే సోయి లేదు. మీ అన్న పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, ఆది శ్రీనివాస్, సురేఖమ్మ, మాతో పాటు రెడ్డి నాయకులైన జీవన్ రెడ్డి, ఎస్సీ నాయకులు లక్ష్మణ్, శ్రీహరి అందరము బీసీల గురించి కొట్లాడుతుంటే మీరు ముఖం చాటేసుకుని ఢిల్లీలో దాక్కుంటే ఎవరికి అన్యాయం అవుతుంది? బండి సంజయ్ గారు, భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీరు భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నీకు కానీ, ఈటల రాజేందర్కి కానీ, మా అరవింద్ కానీ, బీజేపీ ముద్దుబిడ్డ లక్ష్మణ్ కానీ మీ చిత్తశుద్ధి, బీసీ రక్తం, మీ రక్తంలో బీసీ గుణం ఉంటే 42% గురించి తక్షణమే రేపే మాట్లాడాలి. మీరు బిల్లులు పెండింగ్ ఉన్నాయి మోడీ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చేసి కేంద్రానికి పంపింది. 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంటే మీరు ముఖం చాటేసి తిరుగుతున్నారు. ఇది భావ్యమా అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాటకు కట్టుబడి ఉంటారు. ప్రాణం పోయినా
మాట కింద జార్చరు. అందుకే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఎక్కడ మాట ఇచ్చింది? తెలంగాణ ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చింది. ఏ సంవత్సరంలో? 2014లో కరీంనగర్ గడ్డ మీద మాటిస్తే, 2004లో మాటిస్తే 2014లో తెలంగాణ ఇచ్చింది. ఒక మాట ఇస్తే ఎంత కష్టమైనా నష్టమైనా ఓర్చి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీది. 6 గ్యారంటీలు ఇస్తాను వాళ్ళు ఇస్తున్న ఘనత సోనియా గాంధీది. మీరేం మాట అయ్యా? కాకినాడలో ఒక ఓటుకు 2 రాష్ట్రాలని 2 రాష్ట్రాలు నట్టేట ముంచిండ్రు. ఇలా బీసీ అని ఓట్లేసుకొని బండి సంజయ్ సిఆర్పీఎఫ్ జవాన్లు పెట్టుకొని తప్పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇది పద్ధతి కాదు మిత్రమా. దమ్ము, నిబద్ధత, ఒక మాట నిలుపుదనం ఉంటే బయటకు రండి. అరే ఈ బండి కిషన్ రెడ్డిలు రామచంద్రరావులు ఏం చేస్తారా మిమ్మల్ని? బీసీలంతా మేము అనుకున్నాం. రండి, పోరాడండి మోడీతో, కిషన్ రెడ్డితో. 42% రిజర్వేషన్ మేము బాసటగా ఉంటామని ధైర్యంగా ముందుకొచ్చి మాట ఇవ్వాల్సిందిగా నేను ఇవాళ బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ గారికి పిలిపిస్తున్నా. ఇకనైనా బీసీ తత్వం, మీకు బీసీల మీద ప్రేమని బయట పెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా రేవంత్ రెడ్డి గారు, మా జీవన్ రెడ్డి గారు నిన్న పిఎస్సి మీటింగ్ లో మా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు ఏ రకంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది ఎంతవరకు న్యాయమనే మాట. జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి, బండి సంజయ్ గారు జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి కూర్చొని అడగండి, అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఒక రెడ్డి అయ్యండి మాకు మద్దతు పలుకుతున్నారు కదా, ఏ రకంగా సాధ్యమవుతుంది అడిగితే వారు మీకు వివరంగా వివరిస్తాడు. ఆ రకంగా ముందుకు పోదామనే మాట చెప్తా ఉన్నా. ఈ దమ్ము లేని రాజకీయాలు, ఈ సత్తా లేని రాజకీయాలు ఇక ముందు నడవాయి. ప్రజలు తెలివి కలని వారు అంటారు. ఎవడు మాటిస్తాడో, ఎవడు మాటను నిలబెడతాడో తెలుసుకున్నారు ఇవల్ల. ముందు ఆటలు సాగాయి కాబట్టి జాగ్రత్తగా బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందనే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉంది మా ప్రభుత్వం. ఇంజనీరింగ్ కళాశాల